మిత్రులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, సమావేశంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా చిన్నవారికి నా శుభాశీస్సులు. ఈ ఎన్నికల్లో అధికార పక్షం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తిరిగి ఎన్నికై అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు. ఈరోజు మణిపూర్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ జరిగి తీరుతుంది. ఆ రకమైనటువంటి ప్రమాదపు టంచులో ఇవాళ భారతదేశం ఉంది. అది ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది కదా, మన తెలంగాణలో అలా జరగదు, మన కర్ణాటకలో అట్లా జరగదు, మన మహారాష్ట్రలో అట్లా జరగదు, మన ఆంధ్రప్రదేశ్లో అట్లా జరగదు, మన మధ్యప్రదేశ్లో అలా జరగదు అని ఒక భ్రమలో ఉంటే ఆ భ్రమని వెంటనే తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 15 సార్లు ఎన్నికలు పెట్టుకున్నాం, 16వ సారి ఎన్నికలు చేసుకోబోతున్నాం. మళ్ళీ ఇంకోసారి అలా జరుగుతూనే ఉంటాయి, ఎన్నికలు వస్తూనే ఉంటాయి అనేటటువంటి భ్రమలో కూడా ఉంటే ఎవరైనా దయచేసి ఆ భ్రమను కూడా తొలగించుకోండి. ఈ ఎన్నిక చాలా నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నిక. ఇన్నాళ్ళు జరిగినటువంటి ఎన్నికలు వేరు, ఈ ఎన్నిక వేరు. ఎన్నిక జరగకుండానే ప్రజాస్వామ్యం హరించబడింది ఈ దేశంలో. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనుకుంటున్నాము, చాలా వరకు భ్రమాది. నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు, ప్రజాస్వామ్యం లేదంటావు, స్వేచ్ఛ లేదంటావు, చక్కగా మాట్లాడుతున్నావు కదా, అన్ని ఊళ్ళు తిరుగుతున్నావు, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నావు, పుస్తకాలు రాస్తున్నావు, వ్యాసాలు రాస్తున్నావు, మరి ఇంకా ప్రజాస్వామ్యం లేదంటావు ఏంటి అని అంటుంటారు. తిరగకుండా ఉండడం, రాయకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం అనేది ప్రజాస్వామ్యం పూర్తిగా హరించిపోయి ఒక పరాకాష్ఠగా చేరిపోతే నియంతృత్వం జరిగేటటువంటి పని. అంతకుముందు ఏం జరుగుతుందంటే, మాట్లాడచ్చు, మాట్లాడిన తర్వాత ఏమవుతుందో తెలియదు. అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సాయంత్రం ఏమవుతుందో తెలియదు, రేపొద్దున ఏమవుతుందో తెలియదు, ఎల్లుండి ఏమవుతుందో తెలియదు. ఇక్కడ లాయర్లు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు కదా. ఒకవేళ ఏమన్నా అయితే నాకు, కోదండరామ్కి మీరే రక్షించాలి. ఎందుకంటే చాలామంది కనీసం కోర్టు హాజరు కూడా లేకుండా, హియరింగ్ కూడా లేకుండా మాసాలు సంవత్సరాలు వాటికి కూడా జైల్లో మగ్గుతున్నారు. మనం మర్చిపోయాం, దిక్కు దివాణం లేదు వాళ్ళకి, అడిగేటువంటి వాడు నాతుడు కూడా లేడు. అలాంటి చట్టాలు అమలవుతున్నాయి ఇవాళ, అలాంటి చట్టాలని ఉపయోగిస్తున్నారు ఇవాళ. ఇది అందరికీ వర్తించేటువంటి రోజు వస్తుంది ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే. ఆయన చక్కటి పాట పాడారు, ఇందాక వారు చక్కటి పాట పాడారు. ఆ పాట, ఆ ఆట కష్టం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. నేను మిమ్మల్ని ఊరికి గాబరా పడ్డానికి మాట చెప్పట్లేదు. నా దేశం గురించి ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా దేశం వెలిగిపోతోంది, నా దేశం చాలా బాగుంది, నా దేశాన్ని మించిన దేశం లేదు, నా దేశం విశ్వగురువు అని చెప్పుకోవాలి నాకు కూడా ఉంది, మీ అందరు కూడా ఉంటుంది కదండి. ఇంతకన్నా గొప్ప దేశం వేరే దేశం ఎక్కడ లేదు, ఇంత గొప్ప దేశం ఎక్కడ లేదు, ఇంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశం ఎక్కడ లేదు, ఇంత వెలిగిపోతున్న, ఇంత మెరిసిపోతున్నటువంటి దేశం ఇక్కడ లేదు, ఇంత జ్ఞానం ఉన్నటువంటి దేశం ఎక్కడా లేదు అని చెప్పుకోవాలని నాకు కూడా ఉంది. నేను అప్పుడప్పుడు ఈ ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి, యూరోప్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో నన్ను మాట్లాడమని అడుగుతుంటారు.
వాళ్ళు నాకు ఒకటే ప్రశ్న వేస్తుంటారు, ఏమండి ఇక్కడ అమెరికాలో ఎవరు చూసినా భారతదేశం చాలా గొప్ప దేశం అండి, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది, అక్కడి నుంచి బిల్ గేట్స్ వస్తాడు, మార్క్ జకర్బర్గ్ వస్తాడు, ఇలాన్ మస్క్ వస్తాడు, భారతదేశం వెళ్ళాలి, భారతదేశం వెళ్ళాలి, భారతదేశంలోనే మొత్తం ప్రపంచం యొక్క భవిష్యత్ అంతా అక్కడే తయారవుతోంది అంటుంటారు కదా, మేమంతా చాలా గర్వంగా ఉన్నామండి, అలా లేదా అని అడుగుతుంటారు. నాయన అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడాను, కానీ అలా లేదు అని చెప్తుంటాను. ఇది చెప్పడానికి నాకు గర్వంగా లేదండి, బాధతో చెప్తుంటాను. నేను చాలామంది నన్ను అడుగుతుంటారు. మన ఈ మధ్య కోదండం నేను గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి నన్ను అడిగింది, మీ పుస్తకం చదివానండి, మీరు అక్కడక్కడ మాట్లాడుతున్నది విన్నాను, మీ వ్యాసాలు అవి చదువుతుంటాను, ఈ దేశంలో ఏం బాగలేదు ఏం బాగలేదు ఏం బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్తుంటారు మీరు. నాకు అనుమానం అండి, ఈ దేశంలో ఏ మంచి కనపట్లేదా మీకు అని అడిగిందండి అమ్మాయి. అంటే యాక్చువల్గా ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, అసలు ఏంటి, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఏమన్నా తేడా ఉందా, అన్ని అసలు మంచిగా కనపడదా నీకు, అన్ని ఇది బాగలేదు అది బాగలేదు ధరలు ఇలా ఇదేనా అలా అనలేదు అమ్మాయి, కానీ నాకు అర్థమైంది అంతే కదా. మర్యాదగా అడిగిందండి, అసలు విషయం అది, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఏంటి నీకు ఏదో లోపం ఉందా నీకు. ఇక్కడ ఒకళ్ళు డాక్టర్లు ఉంటారు కదండి, ఉన్నారు కదండి, స్టేజ్ మీదే ఉన్నారు, నాకు అవసరం లేదుగా చెప్తున్నా, లాయర్ అయితే అవసరం ఉంది. ఇప్పుడు నేను అమ్మాయికి ఏం చెప్పానంటే, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నన్ను పరీక్ష చేసి, చూడు పరకాల గారు మీ హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందండి అన్నారనుకోండి, నేను ఆ డాక్టర్ గారి గదిలో నుంచి చిందులు తొక్కుంటూ బయటకు వచ్చి, ఇదేం డాక్టర్ అయ్యా, నా చెవులు బాగున్నాయి, నా కళ్ళు బాగున్నాయి, నా ముక్కు బాగుంది, నా చేతులు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగుంటే వాటి గురించే మాట్లాడకుండా గుండె బాగలేదు అంటే ఈయన అన్నట్టుగా ఉందండి ఇది. నీ చెవులు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ చేతులు బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయి అని నీకు భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యూస్ పేపర్ ఆఫీసుల్లోనూ టీవీలో పనిచేస్తున్నారు, మిమ్మల్ని కాదండి. ఆ పని నాది కాదు, నా పని ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మత ఏమిటి అని తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుని నేను చెప్తున్నాను అని అమ్మాయికి సమాధానం ఇచ్చారండి. ఇంకోసారి ఇంకో సమావేశంలో ఒక అబ్బాయి అడిగాడు నన్ను, బాగానే ఉందయ్యా, అది బాగాలేదంటావు, ఇది బాగాలేదంటావు, ఇది బాగాలేదంటావు, అది బాగాలేదంటావు, ఇది బాగాలేదంటావు, ఏం చేయాలో చెప్పు, పరిష్కారం ఏంటో చెప్పు, పరిష్కారం చెప్పకుండా ఇలాగా సమస్యలు ఉన్నాయని చెప్పడం గొప్పం కాదులే అన్నాడు. నేను చెప్పాను, ఈ సమాజంలో ఏం బాగలేదో, ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏది బాగలేదో చెప్పేటటువంటి హక్కు నాకుంది ఒక పౌరుడిగా. అది నా నుంచి ఎవ్వరూ కూడా తీసేసుకోలేరు ఈ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు. పరిష్కారం చెప్పగలిగితేనే కానీ సమస్య చెప్పకూడదు, అప్పటివరకు నోరు మూసి కూర్చోవాలి అనేటటువంటి కట్టుబాటుకి నిబంధనకి నేను లోబడి లేను. సమస్య పరిష్కారం నాకు తెలియకపోయినా కూడా సమస్య ఇదేని చెప్పేటువంటి హక్కు నాకుంది. సమస్య పరిష్కారం దేశ జనావళి భారత జనావళి చెప్తారు, మేధావులు చెప్తారు, మీరు అందరూ చెప్తారు, నాకు తెలియకపోవచ్చు. కానీ ఒక సామాన్య పౌరుడిగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రమాదం ఏమిటి, బాధ ఏమిటి, సమస్య ఏమిటి అని చెప్పేటువంటి హక్కు నాకు ఉంది అని వారికి నేను సెలవిచ్చుకున్నానండి. అంచేత సమస్యలు మాట్లాడుకోవాలి, పరిష్కారాలు వెతుక్కోవాలి. పరిష్కారం తెలిస్తేనే కానీ సమస్య మాట్లాడడానికి నీకు అవకాశం లేదు, అర్హత లేదు, అధికారం లేదు అంటే మాత్రం కుదరదు.
ఇది నాకు నా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ హక్కుని కాపాడుకోవాలి. రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో పెద్దల వరకు చెప్పారు మనకి. నేను మరొక 4-5 అంశాల వైపు మిమ్మల్ని దృష్టి సారించమని నేను కోరుతాను. నేను ఒకసారి 2012లో, అంటే 12 ఏళ్ళు అయిందన్నప్పటికీ పుష్కర కాలం క్రితం, గుజరాత్ ఎన్నికలు జరుగుతుంటే గుజరాత్ ఎన్నికల్ని అధ్యయనం చేయడానికి వెళ్ళాను కోదండి. వెడితే తిరుగుతున్నాను నేను. ఎవరిని అడిగినా మోడీ నెగ్గుతారని చెప్తున్నారు. 2012లో ఎందుకు నెగ్గుతారు అని అడిగాను నేను. అలా అభివృద్ధి చేశారు, ఇలా అభివృద్ధి చేశారు, అది అలా చేశారు, ఇది ఇలా చేశారు, బాగా ఘనంగా చెప్తున్నారు. నేను దాదాపుగా 5,000 కిలోమీటర్లు పర్యటన చేశానండి ఆ టైంలో. చేసిన తర్వాత మళ్ళీ ముందు కలిసిన వాళ్ళని మిగతా వాళ్ళు కూడా మళ్ళీ కలిశాను. కలిసి అయ్యా మీరు చెప్పారు రోడ్లు బాగున్నాయని చెప్పారు, నేను మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు 5-6 వేల కిలోమీటర్లు తిరిగాను, దారుణంగా ఉన్నాయండి రోడ్లు అన్నాను. అవునండి దారుణంగా ఉంటాయి మా రోడ్లు అన్నారు. ఎక్కడ చూసినా ఈ పిల్లలు, యువకులు ఊరికి అలాగా రోడ్ సెంటర్లోనూ అక్కడక్కడ కూర్చొని మామూలుగా బిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారండి, పని పాట లేకుండా అన్నారు. అవునండి పిల్లలు పని పాట లేదండి అన్నారు. నేను గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళానండి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి, రైతులు పెద్దగా సంతోషంగా ఉన్నట్టు లేరండి, నాకు అలా అనిపించింది అన్నాను. అవునండి మరి రైతులు పెద్ద సంతోషంగా లేరండి అన్నారు. నేను చాలా మంది వ్యాపారస్తులతో కూడా మాట్లాడానండి, వాళ్ళు కూడా పెద్ద సంతోషంగా ఉంటే నాకు కనపడలేదండి అన్నాను. వ్యాపారాలు కూడా బాగోట్లేదండి అన్నారు. మరి నెగ్గుతారంటారు ఏంటండి అన్నాను. నెగ్గుతారండి అన్నాడు. ఎందుకు నెగ్గుతారు అన్నాను. సార్ इस आदमी ने उन लोगों को सबक सिखा दिया इसलिए ये जीतेगा అన్నాడండి. అందుకు నెగ్గుతాడటండి. నిరుద్యోగం ఉంది, రైతులు బాగలేదు, వ్యాపారాలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, ఆసుపత్రులు సరిగా లేవు, ఏ సదుపాయాలు లేవు, అయినా కూడా నెగ్గుతాడు. ఎందుకు నెగ్గుతాడంటే అని చెప్పారండి వాళ్ళు. అంచేత నువ్వు అభివృద్ధి చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా నిన్ను శిక్షించట్లేదు. నిన్ను శిక్షించకపోతే ఇది సరిపోతుంది, ఇలా చేస్తేనే చాలు, నాకు నా రాజ్యాధికారం నాకు ఉంటుంది అనేటటువంటి అభిప్రాయానికి ఆ పెద్ద మనిషి రావడం అతను తప్ప మన తప్ప ఎవరు తప్ప? భయంకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. నేను నా పుస్తకం రాసినప్పుడు కోదండి అన్ని మీకు తెలిసిన విషయాలే మీకు గుర్తు చేస్తాను. అయితే నేను చేయదలుచుకుంది ఏంటంటే మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేసి ఒకదాని పక్కన ఒకటి పేర్చి దానికి ఒక కాంటెక్స్ట్ చెప్పి ఇలా జరుగుతున్నటువంటి విషయాల పర్యవసానం ఎలా ఉంటుంది, మన జీవితాల మీద ఎలా ఉంటుంది, మన కుటుంబాల మీద ఎలా ఉంటుంది, మన పిల్లల మీద ఎలా ఉంటుంది, మన ఆదాయాల మీద ఎలా ఉంటుంది, మన ఉద్యోగాల మీద ఎలా ఉంటుంది, మన రాష్ట్రం మీద ఎలా ఉంటుంది, మన ఊరి మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి మీ ముందు 4 విషయాలు ఉంచుతాను. అంతే నేను చేసేది, అంతకన్నా పెద్దగా ఏం లేదు. ఇందులో మీకు తెలియదు ఏది నేను చెప్పడం లేదు, గుర్తు చేస్తాను. ఎందుకంటే మనం చాలా విషయాలు మర్చిపోతున్నాం. మీరు పెట్రోల్ ధర 100 రూపాయలు అయిపోతుంది అన్నప్పుడు చాలా 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 ఆందోళన పడ్డారు కదా, పడ్డారా? ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు ఎంత ఆందోళన పోయింది కదా, పోయిందా లేదా? పెద్దగా పట్టించుకుంటున్నాం ఇప్పుడు ఏమ్మా, అలవాటు పడిపోయాం. $80 సార్, ఎకనామిక్స్ ప్రొఫెసర్ గారు
ఉండండి. 80 రూపాయలు టచ్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళంతా టీవీలోనూ పేపర్లో మాట్లాడారు. మీ దగ్గరికి వచ్చి డాలర్ 80 రూపాయలు అవుతుందని మీ దగ్గర మైక్ పెట్టారా? ఇప్పుడు ఎంతండి? 83. మీరు అమ్మితే 83, కొంటే 55. మర్చిపోయారా లేదా? ఇట్స్ ఓకే. అవునా? కోవిడ్ వచ్చింది, గుర్తుందా? కోవిడ్లో కొన్ని వేల మంది కేరళ నుంచి, వలస కార్మికులు తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి నడుచుకుంటూ ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్ళారు. గుర్తుందా? మీ హైవే మీద వెళ్తుంటే మీరు కూడా బిస్కెట్లు మనుషులు ఇచ్చారు కదా, గుర్తుందా? అప్పుడు ఏమనుకున్నాం మనం, ఏంటి దారుణం, ఏంటి అసలు, ఇది ఏమన్నా బాగుందా, ఇది ఏం ప్రభుత్వం ఇది అనుకున్నాం లేదా? మర్చిపోయామా? ఇలా చాలా ఉన్నాయి. అంటే మిమ్మల్ని కించపరచాలని చెప్పట్లా, నేను కూడా మర్చిపోయాను. ఏదో జరుగుతుంది అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ వస్తే గుద్దేశాం. ఉసుకు సభస్య కాదు అనుకున్నాం కొంతమంది. ఇలా మర్చిపోతూ మనం దేశాన్ని ఇక్కడ పట్టుకొచ్చాం. మీకు ఇంకో విషయం చెప్పాలి. 2014 ముందు, ఒక 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, ఈ దేశంలో ప్రతి లీడరు, ప్రతి పార్టీ సెక్యులర్ పార్టీ, ఇంక్లూడింగ్ బీజేపీ. తెలుసా? అవును కదండి. బీజేపీ ఏం చెప్పేదంటే, మేము కూడా సెక్యులరేనండి, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులా కాదు, వాళ్ళు సూడో సెక్యులర్లు ఇప్పుడు చెప్తున్నారు ఈయన కదండి. మేము అసలైన సెక్యులర్, నిఖార్సైన సెక్యులర్. మేము అందరినీ సమానంగా చూస్తాం. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇంకోటి, ఇదంతా లేదు మా దగ్గర అన్నారండి. ఇవాళ అంటున్నారా? మేము కూడా సెక్యులరిస్ట్ అని ఎప్పుడైనా విన్నారా మీరు ఎక్కడైనా? ఇన్స్టెడ్ రియాజ్, ఆనాడేమో బీజేపీ కూడా మేము కూడా సెక్యులరిస్టులమే, వీళ్ళలా కాదు అనేవాళ్ళు కదా. ఇవాళ అన్ని పార్టీలు మేము కూడా హిందువులమే, వాళ్ళలా కాదంటున్నారండి. అవునా కదా? నేను తక్కువ హిందూనా? నేను కూడా జన్మ వేసుకుంటున్నాను, నేను కూడా బొట్టు పెట్టుకుంటున్నాను, నేను కూడా గుడికి వెళ్తున్నాను, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, నేను కూడా భజన చేస్తున్నాను, నేను కూడా రాముడు అంటున్నాను. నేను తక్కువ? కానీ వాళ్ళ కాదు. ఇది నవభారతం. దిస్ ఈజ్ న్యూ ఇండియా. ఈ న్యూ ఇండియాకి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఈ న్యూ ఇండియా ఇంకో లక్షణం ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలో జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఇంత కూడా పాత్ర లేనటువంటి వ్యక్తులు, సంస్థలు, పార్టీలు మేము దేశభక్తులు అని చెప్తున్నారు. మేము దేశభక్తులు అని మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ చేసుకుంటారండి, తప్పలేదు. కానీ మనం ఏమైందానండి వాళ్ళు దేశభక్తులని అంటున్నాం లేదా? మొన్నటి వరకు ఏమన్నాం? సరే వాళ్ళు సరిగ్గా చేయలేకపోవచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనానండి అవినీతి అయితే లేదండి అనేవాళ్ళు మొన్నటి వరకు. కానీ ఎంత అవినీతితో, ఎంత కంపెనీ ఉందాక ఎవరికి కూడని చెప్పారండి. ఇంకా ఉన్నాయి, బయటికి రావట్లేదు. పిఎం కేర్స్ ఉందండి, అది బయటకు వస్తే కొంప కొల్లేరైపోతుంది. అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ భారతదేశంలో పెద్ద స్కామ్ అంటున్నారు కాదు, ప్రపంచం మొత్తం మీద ఎలక్ట్రల్ బాండ్స్ అంత స్కామ్ మరొకటి ఎక్కడా లేదు ప్రపంచంలో. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేసేస్తారంటే, అంత అతిశయోక్తి ఏంటి? ఇన్ని వేల కోట్లే కదా. ఇన్ని వేల కోట్లు ఎంత డబ్బు చేతులు మారిందో కాదు, దాని వెనకాల ఏ ఆగిందో. ఇప్పుడు 600 కోట్లు ఇస్తే 15,000 కోట్లు కాంట్రాక్ట్. 100 కోట్లు ఇస్తే రేడ్ ఆగిపోతుంది. ఆ రేడ్ జరిగితే కొన్ని వేల కోట్లు నల్లధనం బయటపడుతుంది. అది బయటపడకుండా ఆగిపోవడానికి 100 కోట్లు, బెయిల్ రావడానికి 50 కోట్లు, అప్రూవల్గా మారడానికి 50 కోట్లు.
ఇలాగా ఈ ఈ 6,000 7,000 కోట్ల వెనకాల కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, అవినీతి జరుగుతుంది, అది బయట రాకుండా ఆగింది అని అంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద స్కామా కాదా చెప్పండి నాకు. రియల్ ఇంకోటి ఈ మధ్య ఇంకోటి వచ్చింది. బీజేపీ వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి దానికి దీనికి ఎన్నికల్లోనూ వాటికి వీటికి అఫీషియల్గా ఖర్చు పెట్టిన దానికి వాళ్ళు చూపించినటువంటి ఆదాయానికి మధ్య కొంతమంది లెక్క కట్టారండి. ఎంత తెలియదు తెలుసా? 60,000 కోట్లు లెక్క తేలిందండి. తేడా 60,000 crores difference between what they spent and what they're showing as receipts. కుదండి 60,000 crores. ఇది నథింగ్. ఇది అసలు మామూలు ఇది అప్పడం ఇవి. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ ఇవన్నీ నథింగ్. ఇంత అవినీతి జరుగుతోంది ఈ దేశంలో. కుదంగా చెప్పారు మనకి. అవినీతి భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి ఎప్పుడూ జరగలేదు. వారు అసమానతల గురించి చెప్పారు. అసమానతలు ఎక్కడి నుంచి వస్తాయంటే అవినీతి నుంచి వస్తాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి అసమానతలు? ఇంకో చోట నుంచి వచ్చే అవకాశం లేదు. నీతివంతమైనటువంటి సమాజంలో అవినీతి అనేది, అసమానత అనేది ఉండదు కదా. నీతివంతమైన సమాజంలో అసమానత ఉండే అవకాశమే లేదు. ఈ సమాజంలో ఇవాళ ఎంత అవినీతి ఉంది కాబట్టి ఎంత అసమానత ఉందంటే, ఇందాక వారు చెప్పారు 1% ఆఫ్ దిస్ పాపులేషన్ ఈజ్ కార్నరింగ్ 22% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. మన జాతీయ ఆదాయంలో 22% 1% జనాభా తీసుకుంటోంది. ఆ 1% జనాభా ఈ దేశ ఆస్తుల్లో 44% ఆస్తుల్ని తమ స్వాధీనంలో ఉంచుకుంది, అనుభవిస్తోంది. ఇది భారతదేశ చరిత్రలో ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు? 1923వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం 100 సంవత్సరాల డేటా తీసుకుంటే ఈ 100 సంవత్సరాల్లో ఎంత అసమానత మరెన్నడూ లేదు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా ఇంత అసమానత లేదు అని ఆర్థిక శాస్త్రవేత్తలు ఈక్వాలిటీ ల్యాబ్ లెడ్ బై ప్రొఫెసర్ థామస్ పికెటీ చెప్పారండి. మీరు చూసారో లేదో, ఇలా ఆ రిపోర్ట్ వచ్చిన 2-3 రోజులకి ఒక పెద్ద ఆర్థికవేత్త, మన ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక ఆర్థికవేత్త ఒక వ్యాసం రాశారండి. దాని టైటిల్ ఏంటంటే డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానతల గురించి ఆలోచించి మీ నిద్ర పాడు చేసుకోకండి అని రాశాడండి. ఎందుకు ఎవరు అసమానతల గురించి? ఇందా ప్రొఫెసర్ గారు చెప్పారు, ట్రికిల్ డౌన్ థియరీ అని ఉంటుంది. ఏం లేదండి, అందులో సింపుల్ ఏంటంటే, డబ్బున్న వాళ్ళు బాగా డబ్బు సంపాదించేశారు అనుకోండి, ఎందుకు ఇబ్బంది పడతారు? మీకే ఇబ్బంది పడరు, మీకే ఇబ్బంది ఉండదు. వాళ్ళు డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు కదా, లేదా పెట్టుబడి పెడతారు. ఖర్చు పెట్టినా పెట్టుబడి పెట్టినా రేపు పొద్దున్న ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 6 నెలలకి కాకపోతే సంవత్సరానికి కాకపోతే 2 ఏళ్ళకి కాకపోతే 3 ఏళ్ళకి కాకపోతే 4 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి మీకు కూడా ఎంతో వస్తుంది. మీరు ఓపి పట్టండి సార్. ఎంత ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? మీ ఊళ్ళో నూతులు ఉన్నాయా? నూతులు ఉంటాయి కదా, బావి అంట, మేము అంటాం. ఆ బావిలో ఇలా పోస్తుంటే మనం తాగుతుంటాం. నీళ్ళు తాగుతుంటే మోచేతి నుంచి కొంచెం నీళ్ళు కారుతుంటాయి. ఇప్పుడు వారు తాగుతారు అనుకోండి, ఇప్పుడు మోడీగా పోస్తుంటారు, అంబానీగా తాగుతుంటారు, అదానిగా తాగుతుంటారు. ఆ మోచేతి నుంచి చిప్పలు పడుతుంటాయి. మీరు కొంచెం ఆ చుక్కలు తాగండి అయ్యా, కంగారు పడతారేంటి? వస్తుంది, మీకు కూడా వస్తుంది అని చెప్పాడండి ఆయన పేరు అరవింద్ పణిగారియా గారు. ఆయన ఈ మధ్య ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారండి. మరి అవడండి అలా మాట్లాడితే ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్తారండి? ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఇలా డబ్బు సంపాదించే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంటారండి.
దాని గురించి కూడా పెద్ద వర్రీ అవ్వద్దు, కొంచెం ఎక్సెస్ కన్సంప్షన్ ఉంటుంది అన్నారు. అప్పుడు ఒక ఆయన ఇలాగా డబ్బు సంపాదించేటువంటి వారు ఉద్యోగ కల్పన చేస్తారటండి. ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి వాళ్ళు ఏమనకూడదు మనం కదా, కోదంటాం అంతే కదా. ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారు ఎందుకు వాళ్ళకి వాళ్ళ పడేయడం మంచిదా కాదు. వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. మొన్న ఆయన జస్ట్ ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడండి. జస్ట్ ఒక 1000 కోట్లు. పెళ్లి కూడా కాదు, ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్లికి ముందు కదండి, ప్రీ వెడ్డింగ్. ఓకే, 1000 కోట్లతోటి ప్రీ వెడ్డింగ్ చేశారు చూడండి. కానీ మీరు ఆర్థికవేత్త కదా, ఏమండి 1000 కోట్లు ఖర్చు పెడితే ఎవరికో వెళ్ళాలి కదా. అది డాన్స్ చేసిన వాడికేమో 70 కోట్లు అంతా వెళ్ళిందండి, ఇంకొక ఆయన మ్యూజిక్ ఇంకో 100 కోట్లు వెళ్ళింది, అలా వెళ్ళింది కదా. ఆయన ఉంచుకోడు పాపం, లేదుగా ఖర్చు పెట్టాడు చక్కగా. మొత్తం భారత వాయుసేనతో సహా ఆ జామ్నగర్ ఎయిర్పోర్ట్లో వెళ్ళడానికి రావడానికి విదేశాలకు వచ్చిన వాళ్ళకి అక్కడ పెద్ద ఇమిగ్రేషన్ కౌంటర్లో అవి పెట్టి 2 మంత్రులు అక్కడ ఆగి అక్కడే ఉండి అక్కడే బస్ చేసి అది ఎలా జరుగుతుందో సరిగ్గా జరుగుతుందో లేదా ఆయన కానీ కోపం వస్తుందేమో ఉద్యోగాలు కల్పిస్తారు కదా ఆయన. అలాగా జాగ్రత్తగా చేశారు సార్. ఎంత చేసినా కూడా ఈ దేశంలో ఉద్యోగాలు లేవు. పాపం అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఊరికే ప్రతి వాళ్ళు ఈ మోడీని ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పండి. ఇప్పుడు ఆయన ఈ ఉద్యోగాలు కల్పించేటువంటి డబ్బున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగాలు కల్పిస్తారు అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ వీళ్ళు కల్పించట్లేదు. ఆయన తప్ప అది ఏమండి కాదు. ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్లో ఇందాక కుదండరాం కార్పొరేట్ అంటున్నారు. ఈ కార్పొరేట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారని బాగా చూసుకుంటున్నాడు. ఎంత బాగా చూసుకుంటున్నాడు అంటే 30% ఉన్నటువంటి కార్పొరేట్ పనులు 25% తగ్గించాడండి. అయినా కానీ ఉద్యోగాలు చేయట్లేదండి వీళ్ళు. మరి ఆయన తిడతామా వీళ్ళని తిడతాం మనం? చెప్పు కుదండరాం, మనం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదా. అంతేకాదండి, ఇప్పుడు 30% ఉన్నటువంటి పన్నుని 22% తగ్గించాడు. అది కూడా సరిపోవట్లేదంటే వాళ్ళకున్నటువంటి రుణాలను మాఫీ కూడా చేశారు సార్. 16 లక్షల కోట్లు కాదు. కోదండరాం గారు కొంచెం పద్ధతిగా వెళ్తాడు ఆయన జాతీయం చేసేటువంటి బ్యాంకులు లెక్క చెప్పాడు ఆయన. జాతీయం చేయనటువంటి బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, అన్ని బ్యాంకులు కలుపుకుంటే 25 లక్షల కోట్ల రూపాయల బాకీలని మాఫీ చేశారండి. అయినా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టట్లేదండి. అయినా కూడా పెట్టట్లేదు. పాప ఆయన ఏమంటారు, ఆయన ఎలా బ్లేమ్ చేస్తాం? ఆయనదేం తప్పలేదు కదా. చూడండి, ప్రధానమంత్రి ఏం తప్పలేదంటారు ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కాక ఇలా పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టి ప్రధానమంత్రి గారు బొంబాయిలోను, కలకత్తాలోను, ఢిల్లీలోను, హైదరాబాద్లోను, బెంగళూరులోను, తిరువనంతపురంలోను సదస్సులు పెడుతున్నారండి. పెట్టి బతిమాలుతున్నారు వాళ్ళని, పెట్టండి ఆయన పెట్టుబడి పెట్టండి. అది అక్కడ కూడా తక్కువ చేయాల. పాపం మెట్టు దిగొచ్చి రిక్వెస్ట్ చేశాడు, పన్నులు తగ్గించాడు, రుణాలు మాఫీ చేశాడు. ఇంకేం చేయాలండి? బుల్లెట్ ట్రైన్ చేశాడు. ఇంకోటి కూడా చేశాడండి. పిఎల్ఐ అని ఒక స్కీమ్ ఉంది, ఏదైనా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ఉందండి. అంటే కొన్ని రంగాల్లో మీరు ఉత్పత్తి చేస్తూ ఉంటే మీకు ప్రోత్సాహకాలు ఇస్తారనమాట, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు. అలాంటి దాంట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఔషధ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది కదా. ఔషధ రంగాన్ని బాగా ప్రోత్సహించాలంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ హెస్ ఫాలెన్ టు 5%. దట్ ఈస్ ద రియాలిటీ. మొన్న మధ్య ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మీకు గుర్తుందా? మర్చిపోయారు అది కూడా. ఫిబ్రవరిలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు ప్రొఫెసర్ గారు, మీకు గుర్తుంది కదా. నన్ను ఎవరో అడిగారండి, వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఆర్థిక పరిస్థితి మీద, దాని గురించి మీరు ఏమంటారని అడుగుతారు కదా మామూలుగాను. అయితే నేను చెప్పాను, ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేంత వరకు నేను ఆగక్కర్లేదయ్యా.
నాకు ముందే తెలుస్తుంది అన్నాను. ఎలా తెలుస్తుంది అన్నారు. నేను ప్రతి వారం కూరగాయలు కొనుక్కుంటాను, బజార్లో నాకు శ్వేతపత్రం ఇస్తారు. నేను ప్రతి నెల కిరాణా కొట్టుకు వెళ్తాను, ప్రతి నెల నాకు ఒక శ్వేతపత్రం ఇస్తారు. నేను నేరుగా టైంలో కందిపప్పు అంతా ఇవాళంతా చెప్పట్లేదు. నేను మొన్న 4 నెలల క్రితం నవంబర్ డిసెంబర్ 2023లో ఎంత, ఇవాళ ఏప్రిల్లో ఎంత మీకు తెలుసమ్మా? ఐడియా ఉందా? కందిపప్పు ఎంత అండి ఇక్కడ కిలో? 80. నాకు బస్తా పట్టరమ్మా. ఇక్కడ ఉందా 80 రూపాయలకి కందిపప్పు కిలో? 80 రూపాయలు ఎక్కడ ఉందమ్మా? 180. మీరు చూడండి, నేను మూర్చిపోతున్నాను. 80 రూపాయలు ఎక్కడ తీసుకుందామని. 180. నేను 180 అంటే ఒక చోట 180 కాదు 223 రూపాయలు అన్నారండి. 223 రూపాయలు చెప్పి నాకు ఫోటో పంపించాడు. అది రత్నదీప్ సూపర్ మార్కెట్. బాబు నేను రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్ళానయ్యా, మామూలుగా చిన్న ఏదో షాప్లోకి వెళ్తే మీ బాగా నేను కూడా 170కో 180కో 183 రూపాయలకు కొంత కొనుక్కుంటున్నా అని చెప్పాను. ఇవాళ ఇదివరకండి మీరు మన ఇంట్లోకి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా, నేను కూడా వస్తున్నాను, నేను రావచ్చు రేపు పొద్దున్న మీ ఇంటికి, లేదా మీరు మా ఇంటికి రావచ్చు. ఇదివరకు మీరు రాగానే కాఫీ పెట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కాఫీ తాగుతారా అని 3 సార్లు అడుగుతాం. వాళ్ళు కూడా కాఫీ తాగుతాము అట్లానే కొంచెం జంకుతున్నారు. నేను మామూలుగా పట్టుకొచ్చేసేవాళ్ళం కాఫీ టీ ఆ టైంకి ఏదంటే మామూలుగా. ఇప్పుడు 3 సార్లు అవుతున్నాం అండి. వాళ్ళు 3 సార్లు వాళ్ళు కూడా 3 సార్లు అవుతుంటే ఇవ్వట్లేదు మనం. అంటే మొహం చూసుకుంటున్నాం అండి. కష్టం అండి. ఎంతమందికి ఇస్తాం కాఫీ? ఇవ్వగలవా? పాలు కొనుక్కోగలవా? కాఫీ పొడి కొనుక్కోగలవా? చక్కెర కొనుక్కోగలవా? ఇవ్వగలవా? ఇదివరకు మామూలుగా మన చిన్నప్పుడు ఏముండేదండి, ఏ టైంకి భోజనం టైంకి వస్తే భోజనం చేయమనేవాళ్ళు, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ చేయమనేవాళ్ళు. అంటున్నావా? అప్పుడు అంటున్నావా? ఎప్పుడు వెళ్ళిపోతారో చూస్తే, అంటే వాళ్ళు ఉండగా తింటే బాగుగా వెళ్ళిపోయే వరకు వచ్చింది, వెళ్ళిపోయిందా తింటున్నాం కలిపేసేసుకుని. ఆ పరిస్థితికి వచ్చేసామండి మనం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ రియాలిటీ. గ్రామాల్లో ఈ మన్రేగా పనులు ఉన్నాయి కదండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వచ్చినటువంటివి. మన్రేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేటాయించినటువంటి నిధులు, మొత్తం నిధులు, సంవత్సరానికి కేటాయించిన మొత్తం నిధులు 6 నెలలు అయిపోయినాయండి. అంటే పట్టణ ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు విరవెల్లాడిపోయి ఇక్కడ పనులు లేక ఏదో కొంత కనీస వేతనం 300 వస్తుందేమో, అక్కడ అది ఇది పోగా ఏదో ఒకటి కొనుక్కుని తినచ్చు అని చెప్పి మళ్ళీ గ్రామాలకు వచ్చేస్తున్నారండి. ఇవాళ పరిస్థితి అది. గ్రామాలు చితికిపోయాయండి. పంట లేదు, గిట్టుబాటు ధర లేదు, ఆదాయాలు లేవు. అంతకుముందు వదిలేసి రైతులు భూములు అమ్మేసుకుని పట్టణ ప్రాంతాలకు వచ్చి రాజుల గ్రామంలో 1 ఎకరం ఉన్న బతికేటటువంటి వాడు కన్స్ట్రక్షన్ సైట్లో కూలీగానో లేకపోతే ఫ్లాట్ల్లో వాచ్మెన్ గానో సెక్యూరిటీ గానో పనిచేసి అది కూడా గిట్టక కుదరక మళ్ళీ గ్రామంలోకి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి అదే గ్రామంలోకి వెళ్తే పరువు పోతుందని ఇంకో గ్రామంలోకి వెళ్ళి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల కింద పనిచేసుకుంటున్నారు. దిస్ ఈస్ ఎ క్రూయల్ రియాలిటీ ఆఫ్ ఇండియా. అసమానతలు పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, యుద్ధమైన చోట కూడా యువకులు వెళ్ళేటటువంటి పరిస్థితి, చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. మొత్తం ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళలో చదువుకున్న వాళ్ళ సంఖ్య 63% అటండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది ఐఏలో రిపోర్టు, ఇలాంటి రిపోర్టు వాళ్ళు రాసి అది విడుదల చేయడానికి ఇలాంటి సదస్సు ఒకటి పెట్టారండి. ఆ సదస్సులో మన ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు ఒక ఆయన ఉన్నారండి, అనంత నాగేశ్వరన్ గారు. నాకు బాగా తెలుసు ఆయన, మీకు కూడా కొంతమంది తెలిసి ఉంటుంది, వినే ఉంటారు, చూసే ఉంటారు ఆయన్ని పిలిచారండి ముఖ్య అతిథిగాను. అది రిలీజ్ చేసిన తర్వాత ఆ గణాంకాలు బయటపడతాయి కదా, ఇంతమంది మొత్తం 24% చిల్లర యువకుల్లో నిరుద్యోగం ఉందని, తర్వాత మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువకులని, అందులో 63% చదువుకున్న వాళ్ళని, రకరకాలైనటువంటి డేటా ఉంది. అంత వచ్చింది కదా. వస్తే
ఆయనకు బ్రహ్మాండమైన మాట చెప్పాడు. అరవింద్ పడగారి కన్నా మంచి మాట ఒకటి చెప్పాడండి ఆయన. ఆయన ఏం చెప్పాడంటే 2 విషయాలు చెప్పాడు. 2 కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తాను. మొదట ఏం చెప్పాడంటే ఆయన, ఈ నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం చేయడం ప్రభుత్వం కర్తవ్యం కాదు అని చెప్పాడండి. మీరు చూడలేదా? బలవాళ్ళు మీరు చాలా మిస్ అయిపోతున్నారు. నేను వచ్చాను కాదు, సరిపోయింది. It is not the responsibility of the government to address the problems like unemployment. This is exactly his word. చక్కగా చెప్పేసాడు. ఇంకా అసలు గొడవ లేదు కదా. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు కోదండరాం గారికి తెలుసు, మరి మీలో ఎంతమంది తెలుసు తెలియదు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? అంటే కొంచెం పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి తెలియదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా వచ్చిందండి. అందులో నాగభూషణం గారు ఒక కల్పిత ప్రధానమంత్రి, ఆయన కల్పితమైన పాత్ర అనమాట. ఆయన కూడా ప్రధానమంత్రి అందులో. ఇది అప్పుడు ఆ రోజుల్లో 1970s 80s ఆ ప్రాంతంలో తమిళం తెలుగు ఒకేసారి సినిమాలు తీసేవాడు, మెడ్రాస్లో తీసేవాడు అన్ని. ఇది చో రామస్వామి గారు రాసినటువంటి ఒక కథ. దానికి తమిళంలో ఎవరో చేశారు, తెలుగులో నాగభూషణం గారు బాగా రక్తి కట్టింది, బాగా పాపులర్ అయింది. మేమంతా కూడా ఆ రోజుల్లో మేము సినిమాకి వెళ్ళే రోజుల్లో బాగా చూసేవాళ్ళం ఇది. అందులో నాగభూషణం గారు ప్రధానమంత్రి గారు ఏమంటారంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, అనంత నాగేశ్వరుని గారు ఈ సమావేశంలో చెప్పాడండి. అనంత నాగేశ్వరుని గారు ఈ సమావేశంలో ఏం చెప్పాడంటే, నిరుద్యోగం లాంటి సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదు అని చెప్పి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మాట ఆయనే ఎత్తాడు సార్, నేను ఎత్తింది కాదు. ఇది ఎత్తి ఆయన అన్నాడంటే, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చో రామస్వామి రాసినటువంటి ఒక కథ సినిమా ఒకటి వచ్చిందండి. అందులో ప్రధానమంత్రి ఓ మాట అంటాడు, మేము ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్తాము, ఇవన్నీ నమ్మితే పిచ్చోళ్ళు అవుతారు జనాలు అన్నాడు అని ఆర్థిక సలహాదారు చెప్పాడు. మరి ఆయనకి ఈ ప్రధానమంత్రి గారు మైండ్లో ఉండేవాళ్ళు నాకు తెలియదు, నాకు ఐడియా లేదండి. నేను అడగలేదు, ఆ తర్వాత మళ్ళీ నీకు అలవలేదు ఆయన్ని అని చెప్పి అడగలేదు. మరి ఎవరి గురించి చెప్పాయా ఆయన అడుగుదాం అనుకుంటాను నేను, కనపడతాడు ఎప్పుడో కనపడతాడు. ఆయన ముందే చెప్పాడండి. సో ప్రభుత్వం చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక సలహాదారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన, ప్రభుత్వం థింకింగ్ ఎలా ఉందనంటే, అసమానతలు మంచివే. ఇప్పుడు నేను అసమానతలు ఇలా ఉన్నాయి 1% మంది దగ్గర 22% ఆదాయం ఉంది, 1% మంది దగ్గర 44% ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు లేనంత అసమానతలు ఉన్నాయి, ఇలా చెప్తుంటే ఏంటో చెప్తావు, అసమానత ఎదుగుకు లేవా? ఇదివరకు ఉన్నప్పుడు అసమానతలను మాట్లాడేవా అన్నారండి. అది మంచి ప్రశ్నే, దాన్ని మనం అడ్రస్ చేయాలి. నేనేం చెప్పానంటే, అసమానతలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. అసమానతలు ఉండడం మంచిది కాదు, అసమానతలు ఉండకూడదు అని పనిచేసేవాడు ఒకడు ఉంటాడండి. అసమానతలు ఉండకూడదు, అసమానతలు మనం తొలగించాలి అని ఒక సిద్ధాంతం మనసులో పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల కాకపోవచ్చు, వాళ్ళకి అంత శక్తి లేకపోవచ్చు, వాళ్ళకి సామర్థ్యం లేకపోవచ్చు, వాళ్ళకి ఎలా అసమానతలు తగ్గించాలో తెలియకపోవచ్చు, అయోమయంలో ఉండొచ్చు. ఇంకోటి ఉంటాడండి, అసమానతలు మంచివే, అసమానత ఉండడం అవసరం అన్నాడు అనుకోండి. వీళ్ళిద్దరి మధ్య నాకు అసమానతలు ఉండకూడదు కానీ వాడిని ఎలా తగ్గించాలో తెలియని వాడే ఇష్టం అండి నాకు. నేను వీళ్ళిద్దరి మధ్య ఎవరిని చూస్ చేసుకుంటానైతే అసమానతలు వ్యతిరేకంగా ఉన్నవాడు ఎలా తగ్గించాలో తెలియకపోయినా కానీ అసమానతలు ఉండకూడదు అనేవాడు నాకు ఇష్టడు, కానీ అసమానతలు మంచివి, అసమానతలు ఉండాలి, అసమానతలు కొనసాగాలి అనేవాడు నాకు ఇష్టడు కాదండి. ఒప్పుకుంటారా? అంతే కదా. అసమానతలు ఉండాలి అనేటువంటి వాడి కన్నా అసమానతలు ఉండకూడదు అనేవాడే వాడిని నేను సపోర్ట్ చేస్తానండి. అంచేత గతంలో అసమానత ఉండకూడదు అని పనిచేశారు, అసమానతను తొలగించలేకపోవచ్చు, వేరే విషయం. కానీ వాళ్ళకి ఈ సమాజం పట్ల, ఇక్కడ ఉండేటటువంటి పేదవారి పట్ల, ఇక్కడ ఉండేటటువంటి అభాగ్యుల పట్ల ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది, వాళ్ళంటే ఒక సింపతి ఉంది, వాళ్ళు అసమానతలతో ఉండకూడదు, వాళ్ళు పేదరికంలో ఉండకూడదు అనేటువంటి ఒక తపన ఉంది. దీనికి
అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అసమానతల్ని ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం, ఆ ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. అసమానతలు ఉంటే మంచిది, వాళ్ళు సంపాదిస్తే వాళ్ళు రేపో మాపో ఇంతో అంతో మీకు కూడా పడేస్తారు, మీరు వేచి ఉండండి అనేటటువంటి ప్రభుత్వం ఇది. దీనికి ఇది ఆర్థిక పరమైనటువంటి ఆలోచన మాత్రమే అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం. దీనికి రాజకీయ పరమైనటువంటి ప్రతిబింబం కూడా ఉంటుంది, రాజకీయ పరమైనటువంటి కౌంటర్ పార్ట్ కూడా ఉంటుంది దీనికి. అదేంటంటే హిందువులు మంచివారు, హిందువులు చాలా మంచివాళ్ళండి, ఎప్పుడు వాళ్ళు ఎవరి మీద ఆక్రమణ చేయలేదు, బయటికి పోలేదు, దురాక్రమణ చేయలేదు, మంచివాళ్ళు చక్కగా ఉంటారు. అంచేత హిందూ రాజ్యం ఏర్పడింది అనుకోండి, మీరంతా బాగుంటారు, మీకేం నష్టం జరగదు. వాళ్ళు మోచేతి నుంచి మీకు కూడా అప్పుడప్పుడు పడతాయి, వాళ్ళు బాగా చూసుకుంటారు మిమ్మల్ని. అంచేత హిందూ రాజ్యం ఏర్పడితే, హిందూ రాష్ట్రం ఏర్పడితే మీకు ఏదో నష్టం జరిగిపోతుందని కంగారు పడకండి సార్, పర్లేదు, మీరు అలా ఉండండి. మీరు వాళ్ళు మాకన్నా గొప్పవారు, వారి కింద మేము ఉన్నాము అని ఒప్పుకోండి అంతే, ఇంకంతగా ఏమక్కర్లేదు నాకు. అలా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా చూసుకుంటారు మిమ్మల్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించండి అంతే. ఇవాళ ఆధిపత్యాన్ని అంగీకరించి ఒప్పుకోండి, రేపు పొద్దున ఉంచుతారో తన్ని తగలేస్తారో మాకు తెలియదు. ఇవాళ అయితే అలా ఉండమంటున్నారు. ఇవాళ ఒక మతం వెనకాల పడుతున్నారు, మిగతా మతాల వాళ్ళకి అబ్బాయి మనకు సంబంధం లేదు, ఎంత ముస్లింలకు సంబంధించింది, ముస్లింలు హిందువులు చూసుకుంటారు, మనం బాగా ఉంటాం అనుకుంటే మాత్రం వీళ్ళని తన్ని తగలేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తన్ని తగిలేస్తారు, మళ్ళీ తర్వాత ఇంకోటి దగ్గరికి వస్తారు, తర్వాత ఇంకోటి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వస్తారు కదండి. ఊరుకుంటారా? ఊరుకోరు. అంచేత ఇదేదో ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది మనకు సంబంధం లేదు, ఎక్కడో గుజరాత్లో జరిగింది మనకేంటి సంబంధం, వాళ్ళంతా బాగా డబ్బు సంపాదిస్తారు, లేకపోతే మనకు కూడా ఏదో ఎంతో అంతో వస్తుంది అనేటటువంటి భ్రమ కల్పించే ప్రయత్నంలో ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ఐడియాలజీ పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. ఇలాంటి దాన్ని గనం మనం ఇప్పుడు తుంచకపోతే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మనం ఇన్నాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మాకు ఈ మేనేజ్మెంట్ లెసన్స్లో ఒక లెసన్ చెప్తారండి. మీరు ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టి, గిన్నెలో నీళ్లు పెట్టి 2 కప్పలు వేసారనుకోండి, కింద మంట పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా అండి? ఏం జరుగుతుందంటే కొంచెం వేడి ఎక్కుతుంది, ఆ కప్పలు భలే ఉందనుకుంటాయి, బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది. ఇంకాసేపు 5 నిమిషాలు పోయిన తర్వాత ఇంకొంచెం వేడి ఎక్కుతుంది, వేడెక్కినప్పుడు కొంచెం వేడిగా ఉంది కానీ పర్వాలేదు అనుకుంటాం, ఇంకా కొంచెం వేడెక్కుతుంది, బాగా వేడిగా ఉంది బట్ చూద్దాం కాసేపు అనుకుంటాం, మాడిపోతాం. కానీ మరుగుతున్న నీళ్ళలో కప్పని ఏంటి టక్మని గింతేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం కొంచెం కొంచెంగా అలవాటు పడుతున్నాం, ఇది బాగుంది చక్కగా ఉంది అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసాం మనం. ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది మనకేం సంబంధం అనుకుంటున్నాం, ఎక్కడో గుజరాత్లో జరిగింది మనకేం సంబంధం అనుకుంటున్నాం, ఏదో రైతులు జరుగుతుంది మనకేం సంబంధం అనుకుంటున్నాం, ఆ వీరు జరుగుతుంది మనకేం సంబంధం అనుకుంటాం. ఇట్లాగా మనం ఉదాసీనంగా ఉన్నందువల్ల మన పీకల మీదకి వచ్చింది వాడు. ఇక ఏం చేయాలి? ఎవరున్నారండి? మోడీ కాకపోతే ఎవరున్నారు? అసలు ఎవరున్నారా చెప్పండి, నాకు చూపించండి ఎవరినైనా. హూ అదర్ దాన్ మోడీ అని అడిగారండి ఒక ఆయన నన్ను. బీజేపీ కాకపోతే ఎవరయ్యా, ఎవరు ఉన్నారా? ఏ పార్టీ చెప్పు పోనీ అన్నారండి. ఎన్డీఏ కాకపోతే ఎవరండి? ఇంకెవరన్నా చూడండి, ఇదంతా అసలు వాళ్ళు ఒకళ్ళు పొడి చేసుకుంటున్నారు, వీళ్ళు పొడి చేసుకుంటున్నారు అంటున్నారండి. ఏం చేయాలి? మోడీ లేకపోతే ఇంకో నాయకుడు, బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ, ఎన్డీఏ లేకపోతే ఇంకొక కూటమి అని చూడడం మొదలు పెడితే మనకు సమాధానం రాదండి.
మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని చూస్తే మనకు సమాధానం వస్తుందండి. ఇది భారతీయ జనతా పార్టీకి భారత ప్రజానీకానికి జరుగుతున్నటువంటి సంఘర్షణ అని చూస్తే మనకు సమాధానం వస్తుందండి. ఇది ఎన్డీఏకి భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చూస్తే మనకు సమాధానం వస్తుందండి. ఎవరు ఈ ప్రభుత్వాన్ని, ఎవరు ఈ కూటమిని, ఎవరు ఈ భావజాలాన్ని ఓడిస్తారో వాళ్ళని నెగ్గించాలి. ఇంకోటి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే బయటికి విమర్శించుకున్నట్టుగా ఉంటారు కానీ రేపొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళు సంకెక్కేటువంటి పార్టీలు కూడా కొన్ని ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇద్దరు సంకెక్కేలా ఉన్నారు. ఏం చేయలేదు నీటిలో ప్రొఫెసర్ గారు కూడా మరి నీకు ఆమె తెలిస్తే చెప్పు నాకు. అంచేత చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నిక ఇది. మీరు ఎవరికి వేయాలో ఓటు వేయకుండా వీళ్ళని ఓడించమంటే ఎలాగండి అంటే, ఎవరికి వేయాలో నిర్ణయించండి, ఫస్ట్ కూర్చుని ఆలోచించండి, మాట్లాడండి, చర్చ చేయండి అని అంటున్నారండి. నేను ఒకటే సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు మనం అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హాలు నిప్పంటుకుంది అనుకుందాం. నిప్పంటుకుంది, ఆగులకాయ నిప్పంటుకుంటే కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించండి, ముందు డిసైడ్ చేయండి అన్నాం అనుకోండి. కూర్చోండి, ఎక్కడ పరిగెడతారండి? ఎక్కడికి అంత కంగారుగా పరిగెడితే ఏమవుతుంది? ముందు నాకు ఈ విషయం తేల్చండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు మీరు? అందులోకి వెళ్తారా, రోడ్ అవతలకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు చెప్పండి. చెప్పకుండా మాకు ఇక్కడి నుంచి కావాలని మీరు అంటే ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంతే. ముందు దీన్ని ఓడించాలి అంతే. ఆ తర్వాత మాట్లాడదాం ఎక్కడికి వెళ్ళాలో, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. సో దట్ షుడ్ బి అవర్ ఆబ్జెక్టివ్. డిఫీట్ దిస్, హూఎవర్ కెన్ డిఫీట్. ఎవరైతే దీన్ని ఓడించగలరో, ఎవరైతే మళ్ళీ దీంతో లావాదేవీలు పెట్టుకుని వెనక నుంచో ముందు నుంచో రహస్యంగానో మరొక రకంగానో మళ్ళీ వీళ్ళ గద్దెక్కించేటటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా ఎంచుకుని మీరు ఈ ఎన్నికల్లో నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీలో చాలామంది, ఐ థింక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, అత్యధిక సంఖ్యాకులు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు కాదు కదా. మనం వారు ఉన్నారు, బట్ మనం ప్రజా సంఘాల తరపు నుంచి మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. నేను కోదండరామ్ గారు కలిసి చదువుకున్నామండి. అంచేత నేను చదువుగా మాట్లాడతాను, మీరేమనుకోవద్దు. నేను కోదండరామ్ ఒకే హాస్టల్లో ఉన్నాం. నాకు రాజకీయ పార్టీల పట్ల విశ్వాసం లేదండి. మీరు ఏమనుకోవద్దు. నాకు ఈ దేశాన్ని ఎవరైనా రక్షించగలరు అనుకుంటే అది ప్రజా సంఘాలు. Only civil society organizations can save this country and rescue our republic and protect our democracy. That's all. Nobody can do it. ఎందుకంటే ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి ఈ నాటకంలో మనం ఈ స్థితికి రావడానికి కారణం కొన్ని ఎక్సెప్షన్స్ మినహాయించి ప్రతి రాజకీయ పార్టీ, ఇందులో లాయర్ గారు ఉన్నారు, A1 ఇందులో ప్రతి రాజకీయ పార్టీ ఈజ్ అక్యూజ్డ్ నెంబర్ 1. ఈ శక్తులతోటి లావాదేవీలు చెయ్యనటువంటి రాజకీయ పార్టీ ఒక్క పేరు చెప్పండి సార్ నాకు. కొన్ని వదిలేద్దాం. బట్ ఎవ్రీబడి ఫ్రమ్ తృణమూల్ కాంగ్రెస్ టు నేషనల్ కాన్ఫరెన్స్ టు ఏఐడిఎంకే టు డిఎంకే టు టీడీపీ టు ఎవ్రీబడి డిడ్ బిజినెస్ విత్ దిస్ థింగ్. అంచేది వాళ్ళని నమ్మకండి. రేపొద్దున ఎవరు మళ్ళీ వీళ్ళతో వ్యాపారం చేస్తారో, ఎవరు మళ్ళీ వీళ్ళతో లావాదేవీలు పెట్టుకుంటారో మనం నమ్మడానికి లేదు. ఇంకొకటి చెప్తున్నాను మీకు. మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోల్పోయింది కదా.
మీరు గనక అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ నెగ్గింది అనుకుంటే మాత్రం అంతకన్నా భ్రమ ఇంకోటి లేదు. కర్ణాటకలో జరిగింది ఏమిటంటే ప్రజా సంఘాలు ఏమైనా సరే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, గద్దె తిప్పాలి అని కంకణం కట్టుకుని పనిచేస్తే దానివల్ల కాంగ్రెస్ లాభపడింది, అంతే. దట్స్ ఆల్. అంచేత ఈ ఎన్నికల్లో civil society organizations, people's organizations, they have to work and see that these forces are defeated. ఎవరైనా బెనిఫిట్ కావచ్చు దానివల్ల, నేను కావచ్చు, కోదండరామ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరోళ్ళు కావచ్చు, వస్తారు పోతారు, కానీ ఇది మాత్రం పోవాలి. ఒకటి. రెండోది, ఇది పోయిన తర్వాత అమ్మయ్య పోయింది కదా అని చెప్పి ఎవరింటికి వెళ్ళాడు పడుకుంటే మాత్రం దెబ్బతింటాం మనం, దెబ్బతింటాం. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత 2029లో ఇంతకన్నా ఉధృతంగా వీళ్ళు మళ్ళీ వెనక్కొచ్చేటట్టు ప్రమాదం ఉంది. ఎందుకంటే సమాజం మీద జరిగినటువంటి విషప్రయోగం మామూలు విషప్రయోగం కాదు. ఇవాళ జరిగినటువంటి విషప్రయోగం ప్రతి మైండ్లోనూ, ప్రతి మనసులోనూ, ప్రతి గుండెలోనూ కూడా బాగా లోతుగా ఈ విషయాన్ని నింపేశారు. అటువంటి సమాజంలో ఇవాళ మనం ఉన్నాం. అంచేత నిరంతరం ఇంకొక 20 ఏళ్ళు మనం పనిచేస్తేనే కానీ ఈ సమాజంలో లోపలికి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం బయటికి తీయలేము. అంచేత నేను చాలా చోట్ల తిరుగుతున్నాను దేశంలో. ఒక్కోసారి అబ్బా చాలా మంచి వాతావరణం ఉంది, వీళ్ళు ఓడిపోతారనిపిస్తుంటుంది. ఒక్కోసారి భయం వేస్తుంటుంది, నెగ్గేస్తారేమో అని. నేను ఇక్కడ కూర్చుంటే నాకు తమిళనాడు నుంచి ఒక జర్నలిస్టు ఒక మెసేజ్ పంపించారండి. నేను వారం రోజులు తెలంగాణలో పర్యటన చేసి ఇప్పుడే వచ్చాను, వెనక్కి చెన్నై వచ్చాను. ఒక 7-8 స్థానాలు బీజేపీ నెగ్గుతుందేమో అనేటువంటి అంచనా నాకుంది, మీ అంచనా ఏమిటి అని ఒక మెసేజ్ పెట్టాడు. నీకు చూపిస్తాను, కోదండి. క్వశ్చనే లేదు, ఇప్పుడు 4 కూడా గెలుచుకోలేదు, నేను సమాధానం పెట్టానండి. అది ఎందుకు పెట్టాను చెప్తాను మీకు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కనుక ఆ మెసేజ్ ఇచ్చుంటే ఏమో అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత, మీ మొహాలు చూసిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత ప్రశ్నే లేదు అనిపించింది. 4 కూడా రావు అనిపించిందండి. అంత విశ్వాసం ఇవాళ నాకు కలిగింది, అంత ఆప్టిమిజం ఇవాళ నాకు కనపడింది. రిపబ్లిక్ సేఫ్గా ఉంటుంది అనేటటువంటి ఒక ఆశాభావం నాకు కలిగింది ఆఫ్టర్ సీయింగ్ యూ. నేను ఇందాక విషప్రయోగం చాలా లోతుగా జరిగిందని చెప్పాను కదా. ఒకే ఒక్క నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగినటువంటి ఉదంతాన్ని మీకు చెప్పి ముగిస్తాను సార్. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాల్సిన పని వస్తే ఒక ఓలా తెప్పించుకున్నానండి. ఓలా తెలుసు మీకు? డ్రైవర్, క్యాబ్. నార్మల్గా నేను ఇలా ట్యాక్సీ ఎక్కినప్పుడు ఏం చేస్తానంటే వెనకాల కూర్చుని ఆ డ్రైవర్ని పేరేంటి, ఏ ఊరి నుంచి వచ్చావు, ఇట్లా 4 ప్రశ్నలు అడిగి కొంచెం అబ్బాయిని అతనితో కొంచెం మాట్లాడి ఆ తర్వాత నేను పని చేసుకుంటాను. అతని పేరు అశోక్ అని చెప్పాడండి. రాయలసీమలో ఊరి నుంచి వచ్చాడట. అక్కడ ఉద్యోగాలు లేవు, ఆదాయం లేదు. అక్కడ ట్రాక్టర్ తోలేవాడు, కొంచెం డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఓలా తీసుకున్నాడు, నడుపుతున్నాడు, బాగానే ఉందన్నాడు. చిన్న కుర్రాడు కాబట్టి అడగలేదు నేను పెళ్ళయిందా అని. పెద్దగా అడిగాను, నాకు పెళ్ళయిందా అని. బాగుంది, పెద్దగా అడగకూడదు కానీ చిన్నపిల్లలు అడగచ్చు కదా, అయిందాన్ని. అయిందంటే అవ్వలేదు, కుర్రాడికి బాగానే ఉన్నాడు. సరే నేను పని చేసుకుంటున్నాను. ఇతను రాయలసీమ నుంచి వచ్చాడు, హైదరాబాద్ వాడు కాదు కాబట్టి హైదరాబాద్ దారులు తెలియదు అతనికి. తెలియదు కాబట్టి దారి తెలియకపోతే ఏం చేస్తాం మనం? గూగుల్ మ్యాప్ పెడతాం కదా. గూగుల్ మ్యాప్ అతను కూడా పెట్టుకున్నాడు. మనకు వినపడుతుంది, కుడి తిరుగు, ఎడమ తిరుగు, తిన్నగా వెళ్ళు, 600 మీటర్లు వెళ్ళు, అది చెప్తున్నాడు. అవన్నీ చెప్తాను, ఒక అమ్మాయి చెప్తాను. కాసేపు ఉన్న తర్వాత కారు బాగా స్లోగా వెళ్తుందండి. ఏంటో ఇంత స్లోగా వెళ్తుందని చెప్పి నేను తలకాయ పైకి చూశాను. అప్పుడు ఏదో పని చేసుకుంటున్నాను. నేను చూసినప్పుడు గమనించినట్టున్నాడు. ఇతను వెనక్కి తిరిగి
నేను పైకి చూశాను, చూసేప్పటికి ఆ చిన్న రోడ్ చాలా సన్నటి సందులోంచి వెళ్తుందండి కారు. ఎందుకంటే ఈ గూగుల్ మ్యాప్ షార్టెస్ట్ రూట్, క్విక్కెస్ట్ దాంట్లో అని చెప్పి చిన్న చిన్న గల్లీలను తిప్పేస్తాడు మనల్ని. అలా తిప్పినట్టు బాబా కుర్రాడు తెలియదు తిరుగుతున్నాడు. నేను తలకాయ చూసేప్పటికి అంతా నడుస్తున్నారండి రోడ్డు మీద. చిన్న సందు, పేమెంట్ ఉండదు, ఫుట్పాత్ లేదు అనుకుంటా. ఫుట్పాత్ ఉన్నా కూడా మనం ఫుట్పాత్ మీద నడవ చాలా మిగతా పనులు చేస్తాం అందరూ. అని చేత ఫుట్పాత్ ఉందో లేదో మొత్తానికి రోడ్డు మీద నడుస్తున్నారు అందరూ. ఈ కుర్రాడు వెనక తిరిగి సార్ ఏమన్నాడంటే, ఈ ముస్లింలు చూడండి సార్ రోడ్డు మీద నడిచేస్తున్నారు అన్నాడండి. కారు అన్నట్లేదండి, రోడ్డు మీద నడిచేస్తున్నారు అన్నాడండి. వాడికి ఎందుకు వచ్చిందండి ఆలోచన? అంత చిన్న సందులో వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, యూదుడైనా, గ్రహాంతరవాసి అయినా అలాగే నడుస్తారు కదండి, ఇంకో దారి లేదు కదా. కానీ వీడి మైండ్లో ఏముందండి? వీడేమి నిక్కర్ వేసుకుని, కాకి నిక్కర్ వేసుకుని, కర్ర పట్టుకుని షాప్కి వెళ్ళేటువంటి కుర్రాడేం కాదండి, మామూలు కుర్రాడే. కానీ వాడికి తెలియకుండా వాడి మైండ్లో విషప్రయోగం జరిగింది. సో మన రాజకీయ పార్టీ వదిలేండి సార్, మనం చేయాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని మనం తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం. దీనికి కనీసం లేదంటే ఒక 20 సంవత్సరాలు టైం పడుతుంది. నాకు ఈ దేశం ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశం ఇలా ఉండకూడదు, ఈ రాజ్యాంగం పనికిరాదు మనకి, ఇది హిందూ రాజ్యంగా ఉండాలి, హిందువులదే ఈ దేశం అని కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి ఒక సైన్యం ఉందండి ఈ దేశంలో. దానికి రకరకాల పేర్లు చెప్తారు, ఇందాక చాలా మంది పెద్దలు చెప్పారు మనకి. ఇది మతపరమైన రాజ్యంగా ఉండాలి, ఒక మతం వారికి చెందింది ఈ దేశం అని కష్టపడి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం, దశాబ్దం తర్వాత దశాబ్దం పనిచేస్తున్నటువంటి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఎలాంటి సైన్యం? అందులో ఉన్నటువంటి సైనికులు ఎలాంటి వాళ్ళు అంటే, పేపర్లో పడాలి, మనకి గుర్తింపు రావాలి, మనకి అవార్డు రావాలి, మనం పదవి పొందాలి, మనకు అధికారం రావాలి, మనల్ని 10 మంది మెచ్చుకోవాలి, మనకి చప్పట్లు కొట్టాలి అనేటటువంటి కాంక్ష లేకుండా, ఏవి ఉన్నా ఏమి లేకపోయినా, ఏవి లాభించినా ఏవి లాభించకపోయినా ఒక విషయం అయితే మెచ్చుకోవాలండి, దీనికోసం పనిచేస్తున్నారు నిరంతరం. చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మతతత్వానికి అటువంటి సైన్యం ఉంటే రాజ్యాంగ విలువలకి అలా పనిచేసే సైన్యం ఏది? నాకు రాజ్యాంగ విలువలకి అలా పనిచేసేటువంటి ఒక సైన్యాన్ని చూపిస్తే నేను హాయిగా నిద్రపోతానండి. మీరు మాట ఇవ్వగలరా? అలాంటి సైన్యాన్ని తయారు చేస్తానని, అలాంటి సైన్యాన్ని మనం చేసుకుంటాము, మనకు కూడా అలాంటి సైన్యం ఉంటుంది అనే మాట ఇవ్వగలరా? అలాంటి కృషి చేయగలరా? అలాంటి హామీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.